హాయ్ అండి. ఈరోజు క్యారెట్ రసం ఎలా చేయాలో చూద్దామండి. ఇది చాలా బావుంటుందండి అన్నంలోకి తీసుకున్నామంటే. ప్రాసెస్‌లోకెళ్దాము. ఫస్ట్ అయితే మనం ప్రెషర్ కుక్కర్‌లో క్యారెట్, టమాటో, పచ్చిమిరపకాయలు, ఎండుమిరపకాయలు, చింతపండు వేసుకోవాలండి. అందులోనే వాటర్ వేసుకొని లిడ్ పెట్టుకొని 3 విజిల్స్ ఉంచామంటే మనకు అదంతా సాఫ్ట్‌గా తయారవుతుందండి. సాఫ్ట్‌గా అయిన దాన్ని మనం మిక్సీ జార్‌లో వేసుకోవాలి. ఆ పీసెస్ అన్నీ కూడా వేసుకొని దాన్ని బాగా గ్రైండ్ చేసుకున్నామంటే మనకు పేస్ట్ అనేది ప్రిపేర్ అవుతుందండి. ఆ పేస్ట్‌ని ఆల్రెడీ ముందున్న కొంచెం అంటే ఆ కుక్కర్‌లో ఉంటుంది కదా! ఆ వాటర్ అనేది ఆ వాటర్‌లోనే వేసుకొని దాంతో పాటు కొంచెం ఎక్స్‌ట్రా వాటర్ యాడ్ చేసుకొని ఉప్పు, పసుపు వేసుకోవాలండి. తర్వాత దాన్ని పోపు పెట్టుకోవాలండి. పోపులో ఆయిల్, ఎండుమిరపకాయలు, వెల్లుల్లి, కరివేపాకు ఇంకా తిరువాత గింజలు వేసుకొని బాగా పోపయిన తర్వాత అందులో ఆ వాటర్ అనేది అందులో వేసి దానిపైన రసం పొడి వేయాలండి. ఈ రసం అనేది బాగా మరుగుతున్నప్పుడు మనము కొత్తిమీర వేసామంటే మనకు మంచి ఫ్లేవర్ అనేది వస్తుందండి. చాలా సింపుల్ రెసిపీ, చాలా టేస్టీగా ఉంటుందండి. మీకు నచ్చితే నా ఛానల్‌ని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ అండి.